హాయ్ ప్రసాద్. హాయ్ అన్న. 256 ర్యాంక్ కదా, సిఏపిఎఫ్ ఫస్ట్ అండ్ కమాండెంట్. అవునన్న. సో ఎలా ఉంది ఫీలింగ్ ఇప్పుడు ర్యాంక్ తర్వాత ఆఫ్టర్ ఏ లాంగ్ టైం? అంటే ఇన్ని రోజులు యూపీఎస్సీ అని దీనికి కూడా ఆల్మోస్ట్ 3 అటెంప్ట్స్ ఇచ్చినట్టున్నావు కదా. అవునన్న. ఎలా ఉంది అంటే ఇప్పుడు రైట్ నో ఫీలింగ్ ఎలా ఉంది అన్న? నిజం చెప్పాలంటే నాకు చాలా రిలీఫ్గా ఉందన్న ఇప్పుడు. అంటే మనం నెక్స్ట్ ఒక ఎగ్జామ్ రాయాలి, లేకపోతే నెక్స్ట్ ఏదో చదవాలి, లేకపోతే ఏదో ప్రెషరు అలాంటి లేకుండా జస్ట్ ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్ అన్న. చాలా ఇయర్స్ తర్వాతకి ప్రశాంతంగా ఉందన్న. ఒక కపుల్ ఆఫ్ డేస్ నుండి లేకపోతే 1 వీక్ నుండి చాలా ప్రశాంతంగా ఉందన్న నిజంగా చెప్పాలంటే. సో ఎక్కడి నుంచి ప్రసాద్? అంటే మీరు అంటే ఖమ్మం అని నాకు తెలుసు, అసలు నేటివ్ ప్లేస్ ఎక్కడ? అంటే పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు? ఇన్ని ఇయర్స్ నీకు సపోర్ట్ చేయాలి అంటే అక్కడ సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా బాగుండాలి. అంటే ఫ్యామిలీ నుంచి ఏం చేస్తారు అసలు? మీ ఫాదర్ మదర్ ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్? అన్న మా నాన్నగారు ఫార్మర్ అన్న, రామూర్తి నాయక్. ఓకే. మా మదరు భానుత్ విజయ అన్న, తను కూడా హోమ్ మేకర్ అన్న. నాకు ఇద్దరు, ఒక అక్క ఒక చెల్లెన్న. మా అక్క డాక్టర్ అన్న, మా చెల్లి కూడా డాక్టర్ అన్న. ఓకే. మా అక్కకి మ్యారేజ్ అయిపోయిందన్న. మా బావగారు డాక్టర్ అన్న. తనకి ఓన్ హాస్పిటల్ ఉంది ఖమ్మంలో, ప్రేమ్ కుమార్ అని, బృందా హాస్పిటల్ చైర్మన్. ఓకే. ఖమ్మంలో మన బస్ స్టాండ్ దగ్గర భక్తరామ్ దాస్. అవునన్న, దానికి చైర్మన్ అన్న మా బావగారు. మాది మొత్తం ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అన్న. ఓకే, నైస్. మా ఫార్మింగ్ అన్న, మా డాడీ అంటే మేజర్ ఫార్మింగ్ అన్న. ఇక బయట బిజినెస్ కూడా కొంచెం చేస్తారన్న, కానీ మేము అంటే ఎక్కువ రిలే అయ్యేది మాత్రం ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, నైస్. మాది బేసిక్గా మాది కారేపల్లి అన్న, సింగరేణి మండలం. ఓకే. మేకల తండ, చిన్న తండలో ఉంటాం అన్న. ఓకే. అక్కడ వచ్చి నా బ్యాక్గ్రౌండ్ అదన్న, ఇల్లందు దగ్గర. ఇల్లందు దగ్గర. ఓకే. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే జర్నీ ఎలా? అంటే ఇంత లాంగ్ జర్నీ చాలా పెద్ద జర్నీ అన్న అది. చాలా అప్స్ అండ్ డౌన్స్, చెప్పాలంటే చాలా డౌన్సే ఉన్నాయి అన్న నాకు. ఓకే. అంటే మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకంటూ ఏది అంటే నువ్వు పలానా ఈ అబ్బాయి కొడుకు కదా, నువ్వు పలానా ఈ అబ్బాయి ఇది కదా, నువ్వు ఇక్కడ కదా అనేది చెప్తారు, కానీ మనకంటూ ఐడెంటిటీ ఎక్కడ లేదన్న. ఇప్పుడు మొన్న నాకు ర్యాంక్ వచ్చిన తర్వాతకి ఐ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ అన్న. దాన్ని సాధించడానికి కోసం నాకు లిటరల్గా 5 years పట్టింది అన్న. లిటరల్గా 5 years. చాలా స్లీప్లెస్ నైట్స్, చాలా ఏడ్చి పడుకున్న రోజు కూడా ఉన్నాయి అన్న. ఎందుకు మనం ర్యాంక్ వచ్చే 2-3 days ముందు కలిసినప్పుడు కూడా మీతో మాట్లాడే అదే ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ తో. అప్పుడు మీరు కూడా చాలా బూస్ట్ చేశారన్న, నీకు ప్రసాద్ నీకు డెఫినెట్ గా ర్యాంక్ వస్తుంది, మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం, నువ్వు అన్ని చెప్పాలి అని చెప్పారన్న. అండ్ వన్ మోర్ థింగ్ ప్రసాద్, ఇప్పుడు ర్యాంక్ వచ్చేంత వరకు మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అన్న. ఏంటి ఇది, మనకు ర్యాంక్ వస్తుందా రాదా, లేదంటే మనం వెళ్ళే పాత్ కరెక్టేనా కాదా, అంటే మన స్ట్రాటజీ కరెక్టేనా కాదా, ఇట్లా కన్ఫ్యూజన్ అయితే కామన్ ఉంటుంది. బట్ సడన్గా ర్యాంక్ రాగానే అసలు ఇంకా ఈ స్ట్రాటజీయే ద బెస్ట్ స్ట్రాటజీ అన్నట్టు చెప్తూ ఉంటారు కదా. అసలు ఏ స్ట్రాటజీని కరెక్ట్గా ఫిట్ అయింది ఎగ్జామ్కి? అంటే దీనివల్ల నేను ఈజీ అయిపోయింది నా ప్రిపరేషన్, చాలా ఈజీగా ఈసారి క్లియర్ అవడానికి అయింది అనేది విచ్ స్ట్రాటజీ? అంటే నిన్ను ర్యాంకర్ని చేయడానికి హెల్ప్ అయిన స్ట్రాటజీ ఏంటి అసలు? అన్న ఒక్కొక్కసారి ఒక్కొక్క స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అన్న. నేను చాలా కపుల్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చా, సిఏపిఎఫ్లో కానీ యూపీసీలో కానీ చాలా అటెంప్ట్స్ ఇచ్చా, కానీ ప్రతిసారి ఒకేలా చదవాలి ఒకేలా అంటే ఉండదన్న. అంటే మన కంపాటబిలిటీ బట్టి మనం ఏ టైంకి లేస్తున్నాం, ఏ టైంలో మనం చదువుకుంటాం, లేకపోతే ఒకరోజు మనకు సినిమా చూడాలనిపిస్తుంది, ఒకరోజు మనకి బయటకు వెళ్ళి ఏదైనా గేమ్స్ ఆడాలనిపిస్తుంది, లేకపోతే ఒకరోజు గట్టిగా చదవాలనిపిస్తుంది, 9 hours 10 hours చదవాలనిపిస్తుంది. సో నేనేం చెప్తా అంటే నువ్వు ఎట్టైనా పో, కానీ ప్రిపరేషన్ని మాత్రం డైవర్ట్ చేయొద్దు. నేను లాస్ట్ 5 years నుండి నేను గేమ్స్ ఆడడానికి వెళ్తా, లేకపోతే అప్పుడప్పుడు సినిమాలు చూడడానికి వెళ్తా, కానీ ఎప్పుడు నేను ప్రిపరేషన్ నుండి డైవర్ట్ అనేది అవ్వలేదన్న. ఎప్పుడు వెళ్ళినా సంథింగ్ ఏదో కొత్తది నేర్చుకుంటా ఎవ్రీడే. కొంచెం అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా అయినా, లేకపోతే మన కొత్త ఏదైనా ఆర్టికల్స్ చదువుకోవడం అయినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ వాడినప్పుడు ఏదైనా ఒక మంచి ఛానల్ అంటే ఇండియా టుడే కానీ, ఎన్డీటీవీ కానీ, ద హిందూ కానీ ఫాలో అవ్వడం వల్ల మనకి ఏదో కొత్త న్యూస్ అప్డేట్ వస్తూ ఉంటుంది అన్న. సో అది మన ప్రిపరేషన్లో ఎక్కడక్కడ హెల్ప్ అవుతుంది. సో నాకు అలా హెల్ప్ అయిందన్న చాలా వరకు. బుక్స్ కానీ మన టెస్ట్ సిరీస్ లాగా బుక్స్లో అలా కాకుండా మనం డిఫరెంట్ థింగ్స్ అండ్ మన ఆస్పెక్ట్స్ నుండి చాలా నేర్చుకోవచ్చు అన్న. నేను నా ప్రిపరేషన్ నేర్చుకున్నా అన్న, ఆ స్ట్రాటజీ నాకు వర్కౌట్ అయిందన్న. అంటే సరౌండింగ్స్ని బట్టి కూడా నీది మౌల్డ్ చేసుకుంటూ ప్రిపరేషన్ అంటే మనకి డిఫరెంట్ థింగ్స్ యాక్ట్ అవుతాయి అన్న. ఇప్పుడు నీకు ఒకసారి ఫ్రెండ్ ఫోన్ చేసి పిలవచ్చు, బయటకు వెళ్దాం రారా అంటూ, ఆ టైంలో నీకు చదవాలనిపించచ్చు, లేకపోతే కంపల్షన్తో బయటకు వెళ్తావు అన్న. కానీ ఆ టైంలో నువ్వు బయటకు వెళ్తావు, కానీ వచ్చిన తర్వాతకి నువ్వు దాన్ని కంపెన్సేట్ చేసుకోవాలి. ఇప్పుడు 9 o'clock నువ్వు రూమ్కి వస్తే 9 to 10 నువ్వు చదువుకోవాలి, నువ్వు చదివే టైంలో బయటకు వెళ్ళావు కాబట్టి. సో ఏమైందంటే మనం ఫండమెంటల్గా మన సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా అది చూసుకోవాలన్న. ఓకే. అంటే డైలీ అంటే కన్సిస్టెంట్గా ఎన్ఆర్స్ అంటే యావరేజ్ రీడింగ్ ఎన్ఆర్స్ చేసేవాడు ఎవ్రీడే అన్న. నాది అట్లా కాకుండా ఇట్లా ఎలా అంటే అన్న, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నైట్
రేపు కొన్ని చదువుకోవాలని పెట్టుకుంటా అన్న. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఈ చాప్టర్ కంప్లీట్ చేయాలి, లేకపోతే జాగ్రఫీ చేయాలి, ఆన్సర్ రైటింగ్ ఇది చేయాలి అని చెప్పి ఈ రోజు నైట్ ఒక షెడ్యూల్ పెట్టుకుంటా అన్న. ఓకే. నెక్స్ట్ రోజు అది కంప్లీట్ అయిపోతే ఐ విల్ బి ఫ్రీ అన్న. నైస్. అంటే ఫస్ట్ నెక్స్ట్ రోజు అది కంప్లీట్ చేయాలి. ఎట్లయినా చేసి నువ్వు బయటికి వెళ్ళు, చదువు, ఏదైనా చేయి, ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నువ్వు 9 o'clock బుక్ ఓపెన్ చేసినప్పుడు ఈ కంప్లీట్ అయిందా లేదా అని చూసుకో అన్న. అంటే ఇన్ అవర్స్ ప్రిపరేషన్ అని కాకుండా ఇన్ని టాపిక్స్ పర్ డే, ఇన్ని టాపిక్స్ నేను తీసుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ వేసుకున్న షెడ్యూల్ నువ్వు నిజంగా చదివితే అదే ఆటోమేటిక్గా 6-7 hours ఈజీగా అవుతుంది అన్న. అబ్సల్యూట్లీ. అది సరిపోద్ది. అవును. నువ్వు అవర్స్ అని కాకుండా టాపిక్స్, లేకపోతే ఈ ఆన్సర్ రైటింగ్ చేయాలి, 10 answers రాయాలి, లేకపోతే 5 articles చదవాలి, లేకపోతే ఈ 50 questions చేయాలి అని పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు టైం అనేది వెళ్తూ ఉంటుంది అన్న. అవును. అది అంటే మన అవర్స్ లెక్క కాకుండా నువ్వు ఎలా ప్రిపేర్ అవుతున్నావు అది చూసుకోవాలన్న. అంటే టాపిక్ వైజ్ ప్రిపరేషన్ అనేది నాదైతే అలా అయిందన్న, నాకు వర్కౌట్ అయింది అది టాపిక్ వైజ్ ప్రిపరేషన్. ఇప్పుడు అంటే ర్యాంక్ మనం 2 parts కింద మాట్లాడదాం మనం. ఫస్ట్ ర్యాంక్ కొట్టడానికి ఇక్కడ అశోక్ నగర్లో కానీ లేదా ఈ ప్రిపరేషన్ టైంలో చేసిన ప్రిపరేషన్ ఏంటి అనేది ఒకటి మాట్లాడితే, రెండోది చిన్నప్పటి నుంచి ఏ ఫ్యాక్టర్స్ నీ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపించాయి అంటే టు గెట్ దిస్ ర్యాంక్, ఓకే అన్న, ఆర్ నిన్ను చాలా అంటే ఈ ర్యాంక్ వైపు మళ్ళించడానికి ఉపయోగపడ్డ మెయిన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి, ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్కూల్. అంటే చాలామంది లైఫ్లో స్కూల్ అనేది చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది అంటే మనం షేప్ చేయడానికి. సో నీకు ఎలా హెల్ప్ అయింది, నీ స్కూల్ నిన్ను ఏ విధంగా ర్యాంక్ కొట్టడానికి మలిచే విధంగా ఉపయోగపడింది? మాది చిన్న పల్లెటూరు అన్న, మేఘల్తండ అని సింగరేణి మండలం అన్న, అది ఖమ్మం జిల్లాలో ఉంటుంది. అక్కడ మా ఊర్లో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన మా నాన్నగారే అన్న, రామమూర్తి నాయక్ అని. తను మా హోలీ ఫైత్ స్కూల్ అని మాకు చిన్న కారేపల్లిలో పెట్టారు నా స్కూల్, మా శ్రీనివాస్ సార్ అని కారేపల్లిలో పెట్టారు. ఫస్ట్ మేము ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు జాయిన్ అయ్యామన్న. మా చూసే మా గ్రామంలో చాలా మంది ఇంగ్లీష్ మీడియం టర్న్ చేశారన్న. అంటే 2002, 2003, 2004 ఆ టైంలో. దాని తర్వాతకి ప్రైమరీ స్కూల్ అయిపోయిన తర్వాతకి అది మేజర్ ఇంపాక్ట్ అన్న. అంటే మనకి ఒక ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అని చెప్పి అక్కడ ఒక సీట్స్ అనేది మాకు ఎస్టాబ్లిష్ అయ్యాయి అన్న. దాని తర్వాతకి మేము నా 5th క్లాస్లో మేము ఖమ్మం షిఫ్ట్ అయ్యామన్న. ఖమ్మంలో నేను గోర్కే పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా. సో అక్కడ ఏంటంటే అన్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అని చెప్పుకోవాలన్నా నాకు. ఎందుకంటే అక్కడ ఫీ కంపాటబిలిటీ కానీ, లేకపోతే నీకు గేమ్స్ కానీ, లేకపోతే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అన్న. ఇప్పుడు మా స్కూల్లో నువ్వు చదువా తర్వాత సంగతి కానీ యూ షుడ్ టాక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు కొద్ది గొప్ప ఇంగ్లీష్ మాట్లాడు, నువ్వు వెల్ బిహేవ్డ్ చెయ్యి. నీకు బిహేవియర్ లేకపోయినా, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడకపోయినా దే విల్ పనిష్ యూ. నువ్వు తక్కువ వస్తే మార్క్స్ అంటే ఏం కాదు, నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకో అని చెప్తారన్న. అది మళ్ళీ ఫండమెంటల్స్ కూడా చాలా బాగా నేర్పించారండి మా గోర్కే స్కూల్లో. అది నాకు హెల్ప్ అయింది అన్న స్కూల్ పరంగా అయితే. నైస్. అంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉండడం వల్ల అంటే రీడింగ్ హ్యాబిట్స్ కానీ, లేదంటే రైటింగ్ స్టైల్ కానీ, లేదంటే ఇందాక చెప్పినట్టు బిహేవియర్ షేప్ చేయడంలో మా స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి, ప్లస్ వెల్ బిహేవ్. అంటే నువ్వు ఎల్లరితో ఎలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు తోటి ఫ్రెండ్స్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, టీచర్స్ మాట ఎంత వింటున్నావు, నువ్వు ఎట్లా యూనిఫామ్ వేసుకుంటున్నావు, ఇవన్నీ చాలా మా ప్రిన్సిపల్ రాజన్ సార్ బాగా చెక్ చేసేటోళ్ళు అన్న. ఇది మాకు మంచిగా ఉండేదన్న. అంటే గోర్కే స్కూల్లో అంటే ఆ టైంలో చాలా మంది మిడిల్ క్లాసులకి వన్ ఆఫ్ ద రే ఆఫ్ హోప్ అనుకోవచ్చు అన్న గోర్కే స్కూల్. తక్కువ అమౌంట్తో మంచిగా క్లాసెస్ చెప్పే స్కూల్ అన్నది. అది చాలా బాగా హెల్ప్ అయిందన్న. నా 5th to 10th అక్కడే జరిగిందన్న. నైస్. అంటే దీంట్లో క్రెడిట్ ఒక 20-30% క్రెడిట్ గోర్కే స్కూల్ అనేది సక్సెస్ లో చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది అనేది డెఫినెట్లీ అన్న. నా హోలీ ఫైత్ స్కూల్ కానీ, నా గోర్కే స్కూల్ కానీ చాలా బాగా నాకు హెల్ప్ చేశాను. అంటే ది మోల్డెడ్ మీ. అంటే మనం టెండర్ ఏజెస్లో స్కూల్ అనేది మనం ఎక్కువ టైం స్కూల్లో గడుపుతాం కదన్న. సో వాళ్ళు మనం ఎలా మోల్డ్ చేస్తున్నది ఇంపార్టెంట్. అది నాకు బాగా హెల్ప్ అయింది. తర్వాత ఏంటంటే ఆఫ్టర్ స్కూలింగ్ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివావు ప్రసాద్? అయితే బేసికల్గా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మా ఇద్దరు సిస్టర్స్ డాక్టర్స్ అన్న. అప్పుడు నేను అనుకున్నా అంటే మనం కూడా మెడికల్ సైడ్ వెళ్దాం, మనం కూడా డాక్టర్ వేద్దాం. మా బావగారు కూడా డాక్టర్. ఓకే. అయితే అట్లా వెళ్దాం అనుకున్నాం అన్న. కానీ ఇప్పుడు ఏమైందంటే మా డాడీ అప్పుడు ఐఏఎస్ అవ్వాలరా, ఐఏఎస్ అయితే ఇట్లా బాగుంటుంది, అందరికి ఇలా హెల్ప్ చేసుకోవచ్చు, దానికి పెద్ద పొజిషన్ ఉంటుంది అని చెప్పి మా డాడీ నన్ను నారాయణ ఐఏఎస్ అకాడమీలో చేశారన్న. ఇంటిగ్రేటెడ్ స్టూడెంటా? అంటే ఇంటర్మీడియట్ నేను నారాయణ ఐఏఎస్ అకాడమీలో చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అక్కడే చేశాను. దాని తర్వాతకి నేను యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో అప్లై చేశాను. అప్పుడు నాకు హిందూ కాలేజ్లో సీట్ వచ్చిందన్న. హిస్టరీ పొలిటికల్ సైన్స్ అక్కడే చేశాను. 2016 నుండి 19 దాకా హిందూ కాలేజ్లో చేశాను అన్న. హిస్టరీ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అన్న. ఓకే. మరి ఎందుకు అంటే ఇప్పుడు నారాయణలో ఇంటర్మీడియట్ తర్వాత కూడా అది డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అది కోర్స్ ఉంది కదా, మరి ఎందుకు అటు సైడ్ వెళ్ళకుండా మళ్ళీ ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది?
అంటే అప్పుడు మా సీనియర్స్ అందరూ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో అప్లై చేసుకుంటున్నారన్న. ఓకే. సో అక్కడ ఎక్స్పోజర్ బాగుంటుంది, మన నెక్స్ట్ ఐఏఎస్కి ఢిల్లీ ఈజ్ ద బిగ్ ప్లేస్ టు స్టడీ అని ఆ టాక్ అప్పుడు ఉండేదన్న. సో అప్పుడు ఇంకోటి ఏంటంటే నాకు హిందూ కాలేజ్ అనే టాప్లో ఉండేదన్న. అప్పుడు నాకు డిసిప్లిన్ మార్క్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్న. ఓకే. దానివల్ల నాకు అలాట్ చేశారు సీటు. సో వై నాట్ అని చెప్పి అక్కడికి వెళ్ళా అన్న. నైస్. అంటే ఇది అంటే జెన్యూన్లీ ఆస్కింగ్ నేను, అంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఫేస్ చేస్తుందే అడుగుతున్నాను. నిజంగా ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కానీ ఇంటర్మీడియట్ ప్లస్ ఐఏఎస్ ఈ కోచింగ్ అనేది జెన్యూన్లీ ఇది హెల్ప్ అవుతుంది. నేను ఎవరిని అంటే క్రిటిసైజ్ చేయడానికో కామెంట్ చేయడానికో కాదు, స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటుంటారో వాళ్ళకి హెల్ప్ అవ్వాలనేది నా పాయింట్. జెన్యూన్గా ఈ కోర్సెస్ హెల్ప్ అవుతాయా అంటే టు గెట్ యూపీఎస్సి, లేదు అంటే రెగ్యులర్ స్ట్రీమ్ ఇంజనీరింగో లేదంటే బీఎస్సీనో చదువుకొని రావడం ఉత్తమమా? అంటే వాట్ డూ యూ సజెస్ట్? అంటే అందులో నుంచి బయటకు వచ్చావు కాబట్టి అడుగుతున్నాను నేను. నేను పర్సనల్గా ఏం బిలీవ్ చేస్తా అంటే, ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు దే షుడ్ హ్యావ్ సమ్ మెచ్యూరిటీ అన్న. అంటే ఎగ్జామ్స్ రాయడానికి చాలా మెచ్యూరిటీ అవసరం. మన 10 yearsలో 14 years 15 yearsలో నువ్వు ఐఏఎస్ చేస్తా, నువ్వు పాలిటీ చదువుతా, జాగ్రఫీ చదువుతా అంటే నీకు అర్థం కాదు. ప్లస్ ఇంకోటి అంటే దానివల్ల నువ్వు ఫోర్స్ చేయడం వల్ల నువ్వు ప్రైమ్ 21 22 వచ్చేసరికి నీకు ఈ స్ట్రీమ్ మీదే నీకు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది అన్న జనరల్గా. ఇప్పుడు 15 yearsలో నువ్వు యూపీసీ స్టార్ట్ చేస్తే నువ్వు 21 years కల్లా నీకు ఏంట్రా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందనే ఫీలింగ్లో పడతావు. కానీ ద రియల్ గేమ్ స్టార్ట్స్ ఫ్రమ్ 22. నీకు ఎగ్జామ్ అటైన్ చేసేదే ఏజ్, అది ఏజ్ 21 నుండి రాష్ట్రం స్టార్ట్ చేసినప్పుడు నీకు అప్పుడే నీకు దీని మీద నీకు బ్రేక్ పడినప్పుడు మనం ఫర్దర్గా జర్నీ కంటిన్యూ చేయలేమన్నా. మనం 22 23 స్టార్ట్ చేస్తే 24 25 ఈ ఏజ్ ప్రైమ్ టైం అన్న. అంటే అప్పుడు మెచ్యూరిటీ వస్తుంది. వాట్ సొసైటీస్ రియల్లీ అంటే ఎలా ఉంది, రియల్గా ఎలా ఉంది, ఎలా బయట థింగ్స్ ఎలా జరుగుతున్నాయి, బయట సొసైటీలో సిస్టమ్ ఎట్లా నడుస్తుందని ఆ టైంలో మనకు అర్థమవుతుంది అన్న. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు గో ఫర్ ఇంటిగ్రేటెడ్ అన్న. నా సజెషన్ ఏంటంటే నువ్వు ఒక సపరేట్ డిసిప్లిన్ తీసుకో. నాట్ ఓన్లీ మెడికల్ ఆర్ ఇంజనీరింగ్, జర్నలిజం ఉంది, ఎల్ఎల్బి ఉంది, ఇంకా డిఫరెంట్ జియాలజీ తీసుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అన్నీ నువ్వు చేసేసి నీకంటూ ఒక స్పెషలైజేషన్ పెట్టుకుంటే దాని తర్వాతకి నువ్వు ఫర్దర్గా నువ్వు యూపీఎస్సీ ట్రై చేసినా ఇబ్బంది ఏమి ఉండదు అన్న. వాస్తవం ప్రసాద్ మీరు చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ లాంటి పెద్ద యూనివర్సిటీలో, లేదంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్యూ లాంటిలో బిఏ ప్రోగ్రాంలు లేదంటే ఎంఏ ప్రోగ్రాములు చేసినా కూడా ఫారెన్ యూనివర్సిటీస్లో కానీ, లేదంటే మీడియా హౌసెస్లో కానీ, లేదంటే సెఫాలజీ అంటే ఈ మధ్య పొలిటికల్ కన్సల్టింగ్ వీటిలలో కానీ చాలా హై పేయింగ్ జాబ్స్ వస్తున్నాయి. అవునన్న. బట్ మనం నార్మల్ కాలేజ్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ దట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఆర్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్లు చదివినప్పుడు పిల్లలు అంటే కెరీర్ని బిల్డ్ చేసుకోవడం, అంటే ఐఏఎస్ వస్తే గుడ్, అది చాలా హెల్ప్ అవుతుంది, వాళ్ళ కెరీర్ కూడా సెట్ అవుతుంది, లేదా వేరే గవర్నమెంట్ జాబ్ వచ్చినా గుడ్. బట్ ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ కెరీర్ ఏంటనే ఆప్షన్ లేకుండా పోతుంది. సో అందుకు మిమ్మల్ని నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా, సో వీళ్ళు అంటే ప్రాపర్గా అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయ్యి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎలా కెరీర్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఏదైనా మిస్ అయిన వాళ్ళు, ఇప్పుడు నీలాగే సిఏపిఎఫ్ రాసి మిస్ అయిన వాళ్ళు, లేదంటే నువ్వే ఇప్పుడు సిఏపిఎఫ్ మళ్ళీ ఈ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయ్యావు అనుకో, నువ్వేం చేస్తావు? అంటే దాన్ని ఎలా తీసుకుని నెక్స్ట్ నాకు ఈ ఫండమెంటల్ క్వశ్చన్ నాకు లాస్ట్ ఇయర్ వచ్చిందన్న. నేను కపుల్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా. చాలా ఎగ్జామ్స్ నేను రాసిన ఎగ్జామ్స్ అన్ని దగ్గరకు వచ్చిపోవడం కానీ, లేకపోతే ఫస్ట్ ఎర్లీ స్టేజ్లో ఫెయిల్ అవ్వడం కానీ చాలా జరిగినాయి అన్న. దానివల్ల ఏమవుతుందంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అన్న. అంటే మనం ఏదో పొడి చేద్దాం పీకిద్దాం అని ఈ స్ట్రీమ్లోకి వస్తామన్న. కానీ రియాలిటీ ఉంటే అట్లా ఉండదు. మనం ఎంత చదివినా ఏం చేసినా ఒక చిన్న లక్ ఫ్యాక్టర్ అనేది ఈ ఎగ్జామ్లో చాలా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్సే నాకన్నా బాగా చదివేటోళ్ళు దే కుడెంట్ క్లియర్ ఎగ్జామ్ అన్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళు దేనికి పనికిరారు అని కాదు కదా అన్న. వాళ్ళు చాలా వరకు ఎక్స్ట్రాడినరీ చేస్తారు, బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ద రైట్ ప్లాట్ఫామ్. సో నేనేమనుకున్నా అంటే నేను డిప్లొమా మాస్టర్స్ జర్నలిజంలో అప్లై చేశాను ఇగ్నోలో. అంటే నేనేమనుకున్నా అంటే ఇఫ్ నాట్ యూపీఎస్సీ, ఇఫ్ నాట్ సిఏపిఎఫ్, నేను జర్నలిజం చేసి ఒక మీడియా హౌస్కి వర్క్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాను. అంటే ఎట్లా అంటే ఏంటంటే మనం ఇంత చదువుకొని మనం సిస్టమ్ గురించి తెలిసి మనం అన్నీ చేసి మనం వి కాంట్ గో ఫర్ సాఫ్ట్వేర్లో వెళ్ళి ఏదో చేయలేమన్నా. అదే నువ్వు మీడియా హౌస్కి వెళ్తే నువ్వు ఒక లార్జెస్ట్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్కి నువ్వు రిప్రజెంటేటివ్గా నువ్వు ఏదైనా వర్క్ చేయడానికి, లేకపోతే నువ్వు ఒక వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అంటారు కదన్న, అట్లా అయిదామని నేను అనుకున్నా అన్న. కానీ లక్కీలీ నాకు ఇయర్ ర్యాంక్ వచ్చిందన్న. దానికి అంటే అది డెఫినెట్లీ అది ప్రౌడ్ మూమెంట్. బట్ అంటే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ కూడా ఒక ప్రొఫెషనల్ కెరీర్ అనేది బిల్డ్ చేసుకోవాలనేది యు ఆర్ టెల్లింగ్. డెఫినెట్లీ అన్న, అదైతే పక్కా ఉండాలన్న. ఎందుకంటే మనం ఎన్నో లక్షల మంది రాస్తారు, దాంట్లో చాలా మంది హార్డ్ వర్క్ చేస్తారు.
దాంట్లో మీరు ఉంటారు, నేను ఉంటాం, అందరం చాలా అంటే అందరు 24 hours ఉన్నా దాంట్లో 12 hours 13 hours ఎగ్జామ్కే పెడతారు. బట్ లక్ అనేది ఒకేసారి అందరికి యాక్ట్ కాదు కదా. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నువ్వు ఎగ్జామ్ రాసే రోజు నీకు ఫీవర్ రావచ్చు, లేకపోతే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే నీకు చదివింది గుర్తు రాకపోవచ్చు, అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్న. అంటే డజంట్ మీన్ దట్ యు ఆర్ వేస్ట్. అంటే నీకు రిజల్ట్, నీకు ర్యాంక్ రాలేదనుకో, నువ్వు పాస్ కాలేదనుకో, నేను ఏదో అనుకుంటారు, ఎవరు ఏదో అనుకుంటారు, అంటే ఏదో అనుకుంటే మనం ఏం చేయలేం కదా అన్న. మనం మనసుకు తెలుసు మనం ఎంత కష్టపడ్డామో, ఎంత చేసామో అని మనకు తెలుసు. ఎండ్ ఆఫ్ ద డే 700 800 సెలెక్ట్ అవుతారు. మన ఛాన్స్ రాలేదనుకుని వదిలేయడమే. కానీ మనం ఏంటంటే ప్లాన్ బి అని కదా, ప్లాన్ ఏగా మనం వేరేది పెట్టుకుంటే మనం ఇది కాకపోతే వేరే దాంట్లో ఎగ్జైల్ అవ్వచ్చు అన్న. వాస్తవం ఉంది. అంటే ఇప్పుడు అంటే ఉన్నారు కదా, అంటే ఎవరైతే అవ్వలేదో నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు? ఆల్టర్నేటివ్ కెరీర్ ఏదన్నా ఉంటే, జర్నలిజం ఒకటి, ఇంకా అలా ఏమన్నా ఉన్నాయా? ఈ ఎగ్జామ్ ఇక్కడ ఇన్ని అటెంప్ట్స్, లేదంటే కరెక్ట్గా అసలు ఈ ఎగ్జామ్ మీద ఎన్ని ఇయర్స్ కూర్చోవచ్చు, ఒక టైం తర్వాత ఎగ్జిట్ అవ్వాలనేది ఉంటుంది కదా, అసలు ఎన్ని అటెంప్ట్స్ అది అన్న? ఎన్ని ఇయర్స్ కూర్చోవచ్చు అంటే దీనికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్న. నువ్వు ఫైనాన్షియల్గా ఎంత స్టెబిలైజ్ ఉన్నావు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి నువ్వు ఎన్ని ఇయర్స్ చదవగలవు, నీ ఓపిక ఎంత, ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నా. ఇప్పుడు నీకు ఫైనాన్షియల్ స్టేబుల్ ఉన్నావు అనుకో, నువ్వు 5-6 years తర్వాత కూర్చున్నా ఏం కాదు, నువ్వు నెక్స్ట్ ఇయర్ నువ్వు ఏదో ఒక బిజినెస్ టేకప్ చేయడమో ఏదో ఒకటి చేస్తావు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ గుడ్, అంటే నువ్వు ఫైనాన్షియల్ లేదు, మా ఇంట్లో అన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలన్నప్పుడు నువ్వు 2-3 attempts ట్రై చేయి. ఇఫ్ నాట్ అవ్వలేదనుకో, నువ్వు వేరే దాంట్లో వెళ్ళు, కన్సల్టేట్ చేసుకో, డబ్బులు సంపాదించు, మళ్ళీ ట్రై యువర్ లక్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అది చెప్పగలను అన్న. కానీ మనం 21లో స్టార్ట్ చేసి 30 years దాకా అదే స్ట్రగుల్ చేసి వస్తే వెళ్ళండి కూడా అన్న, రాకపోతే ఏంటి అని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలన్న. ఎందుకంటే చాలా మంది రాస్తారు, దీంట్లో హార్డ్ వర్క్ ఒకటే కాదన్న, లక్ కూడా మ్యాటర్స్. వాస్తవం. అంటే మనం ఒక 3 attempts దీనికి సాలిడ్గా ఇచ్చి తర్వాత జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అదేమి 3 attempts నువ్వు సాలిడ్గా ఇస్తే నీ ఆటోమేటిక్ నీ సిలబస్ మొత్తం అయిపోతుంది అన్న. నువ్వు జెన్యున్గా చదివితే 3 yearsలో నీ నోట్స్ రాయడం అయిపోతుంది, నువ్వు చదవడం అయిపోతుంది, ఎవ్రీథింగ్ నీ అండర్లో ఉంటుంది. సో నువ్వు 4 hours జాబ్ చేసి లేదా 5 hours జాబ్ చేసి ఇంకో 3 hours చదువుకున్నా నీకు చాలా వరకు కవర్ అవుతుంది అన్న. నీ 3 hours స్టడీ ఆఫ్టర్ 3 years ఈజ్ ఈక్వల్ టు 8 hours స్టడీ ఎవ్రీడే అన్న. దట్స్ ట్రూ యాక్చువల్లీ. అంటే 3 years తర్వాత ఆటోమేటిక్గా తక్కువ టైంలో ఎక్కువ గ్రాస్ప్ చేసుకోవచ్చు, మనం ప్రిపేర్ అవ్వచ్చు. అవును, ఇట్స్ గుడ్. బట్ ఈ ఎగ్జామ్కి ప్రసాద్ మనకు అసలు ఏంటి, ఎస్పెషల్లీ సిఏపిఎఫ్ క్లియర్ చేయాలి అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్, ఇది నాకు తెలిసి 21 to 25 జనరల్ ఏజ్ అండ్ రిజర్వ్డ్ అయితే ఇంకొక 3 years ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నారు కదా. సో ఈ టైంలో అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ దీన్ని క్లియర్ చేయడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏమన్నా పెట్టాలా, లేదంటే ఎక్కడ వర్క్ చేయాలి అన్న? ఇది ఈక్వల్ టు యూపీఎస్సీ సిలబస్ అన్న. సిఏపిఎఫ్ అనేది సేమ్ మన యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది అన్న. ఇది కూడా సేమ్ గ్రూప్ ఏ సర్వీసెస్తో ఈక్వల్ అన్న. మనకి ఈక్వల్ టు మన స్టేట్ పోలీస్కి డిఎస్పీతో సమానం అన్న ఇది. అయితే మనకి మన సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్లో మనకి రిక్రూట్మెంట్ జరిగింది అన్న, ఆఫీసర్ లెవెల్ లైక్ అసిస్టెంట్ కమాండెంట్ అని రిక్రూట్మెంట్ చేస్తారన్న. ఇక్కడ ఏంటంటే సేమ్ యూపీఎస్సీ సిలబస్ ఉంటుంది అన్న. నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నావు అంటే నీ 90% ఆఫ్ ద సిఏపీ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. కానీ ఎక్స్ట్రా నువ్వు చదవాల్సింది ఏంటంటే జనరల్ సైన్స్ అన్న. జనరల్ సైన్స్ అనేది మనం జనరల్గా ఇగ్నోర్ చేస్తామన్నా, ఏది మన యూపీఎస్సీ దాంట్లో. ఈ దేంట్లో అయితే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు అన్న. మన జనరల్ సైన్స్ 9th class 10th class ఎన్సీఆర్టీ చదివితే మోర్ దెన్ సఫిషియంట్ అన్న. అది అయిపోయిన తర్వాతకి మన పేపర్ 2 ఉంటుంది అన్న. దీనికి పేపర్ 1 ఏమో ఎంసీక్యూస్ లాగా ఉంటుంది అన్న, 125 questions ఉంటాయి. పేపర్ 2 ఏమో డిస్క్రిప్టివ్ ఉంటుంది అన్న, 200 marksకి. అది సేమ్ యూపీఎస్సీ మెయిన్స్ రాసినట్టు ఉంటుంది అన్న. ఈ 2 అయిపోయిన తర్వాతకి మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది అన్న. దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ పెడతారన్న వాళ్ళు. ఫిజికల్ యాక్టివిటీ కూడా అవునన్న. దీనికి అంటే స్ట్రెంత్ అనేది ఉండాలన్న దీనికి బేసికల్గా. దీనికి 800 meters రన్నింగ్, 100 meters రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ చాలా బేసిక్ ఉంటాయి అన్న. అంటే ఎవరైనా క్లియర్ చేయొచ్చు. దాని తర్వాత యూపీఎస్సీ బోర్డు ఇంటర్వ్యూ తీసుకుంటుంది అన్న దీనికి 150 marksతో. ఆ యూపీఎస్సీ బోర్డు సేమ్ మన సిఎస్సి ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో సేమ్ ఇంటర్వ్యూ జరిగిద్ది అన్న. దాని తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది అన్న. సో వాళ్ళు మన సెంట్రల్ పోలీస్కి రిక్రూట్మెంట్ చేసుకుంటారన్న, లైక్ ఫర్ ఆఫీసర్ కేటగిరీ చేసుకుంటారన్న. ఓకే, ఇప్పుడు అంటే యూపీఎస్సీ జర్నీ చూసావు, ఇక్కడ ఇప్పుడు సిఏపిఎఫ్ జర్నీ కూడా చూసావు. అంటే నీకు ఏ మెంటార్ ఫుల్గా హెల్ప్ చేశారు? అంటే మనకి ఎవరో ఒకరు హ్యాండ్ హోల్డింగో లేదంటే చిన్న సజెషనో ఏదో ఒకటి చిన్నది ఇచ్చినా కూడా తెలియకుండా అది చాలా బిగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది మన ప్రిపరేషన్ టైంలో. అలా ఒక్కరి పేరు చెప్పాలంటే ఎవరి పేరు చెప్పగలుగుతావు అన్న? నా ప్రిపరేషన్లో నా జర్నీలో చాలామంది హెల్ప్ చేశారన్న. కానీ ఒక్కళ్ళు అంటే గణేష్ అని చెప్తాను. గణేష్ సార్ అన్నారు. నేను గణేష్ అన్న నాకు సొంత అన్నయ్యలాగన్నా. నాకు నేను 2019లో నా డిగ్రీ అయిపోయిన తర్వాతకి హైదరాబాద్ వచ్చాను. నేను
ఢిల్లీ నుండి. సో నేను డైరెక్ట్ గణేష్ అన్న రూమ్కి వచ్చాను. నాకు గణేష్ అన్నతో ఇంటర్ నుండే పరిచయం అన్నాడు, +1 +2 నుండే పరిచయం నాకు. డైరెక్ట్ గణేష్ అన్న రూమ్కి వచ్చాను. నాకేం తెలియదు, నేను యూపీఎస్సీ చదువుదాం అనుకుంటున్నా, నేను ఢిల్లీలో కోచింగ్ తీసుకోలేదు, నేను స్టార్ట్ చేయాలంటే గణేష్ అన్న ఫ్రమ్ 2019 నిన్న ర్యాంక్ వచ్చేదాకా ఎప్పుడు నా చేయలేదన్న. అంటే హీఈస్ ద మ్యాన్ బిహైండ్ మై సక్సెస్ అని నేను చెప్తాను. ఎందుకంటే నా కష్టం వచ్చినా, నా సుఖం వచ్చినా, నేను ఏడిచినా, నేను నవ్వినా ఆయన ఉన్నాడన్న. నా ప్రతి సక్సెస్లో ఆయన ఉన్నాడన్న. అంటే హీఈస్ లైక్ ఎ బిగ్ బ్రదర్ ఫర్ మీ. నాకు ఎప్పుడు రిజల్ట్ రాకపోయినా నేను గణేష్ అన్నకి ఫోన్ చేస్తా, తను నన్ను బయటికి తీసుకెళ్తాడు, ఏదైనా తినిపిస్తాడు, బయట 2 జోకులు చెప్తాడు, నవ్విస్తాడు. నాకు 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 ఇది రిజల్ట్ వచ్చిందంటే తను ఆనందపడతాడు. నాకు ఇది చదవాలి, ఇది చదవద్దు, ఇది ఇలా ఉంటుంది. అది ఎగ్జామ్ ఓరియంటెడే కాకుండా నేను చాలా వాల్యూస్ నేర్చుకున్నాను ఆయన దగ్గర. అంటే మనది లేనోడితో ఎలా ఉండాలి, అన్నీ ఉన్నోడితో ఎలా ఉండాలి, ఒక ఎదుటి మనిషికి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. అంటే నన్ను కంప్లీట్గా ఒక డిఫరెంట్ పర్సన్గా మోల్డ్ చేసింది ఆయన అన్న. నాకు మాస్టర్స్కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ కూడా ఇచ్చిందన్న నాకు ఎంట్రన్స్ రాస్తే. కానీ ఆ రోజు అన్న చెప్పు, నువ్వు వెళ్తా అంటే వెళ్ళిపో, ఉంటా అంటే ఉండు, నువ్వు వెళ్తే నీ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, ఉంటే నీ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది అని ఆ రోజు అన్న కూర్చోబెట్టి చెప్పాడన్న. నేను ఆ హెచ్సియూకి వెళ్ళకుండా నేను అన్నతో ఉండిపోయినా, అన్న రూమ్లో ఉండిపోయినా. ఫ్రమ్ దెన్ ఇప్పుడు దాకా అన్న ప్రతి దాంట్లో నాతో ఉన్నాడన్న. నా క్రెడిట్ మొత్తం అన్నకి ఇవ్వడానికి కూడా నేను రెడీ అన్న. యాక్చువల్గా ఆయన ఎథిక్స్ కానీ లాస్ట్ టైం నేను మెయిన్స్ రాసినప్పుడు కూడా ఎథిక్స్ ఎట్లా రాయాలి, ఎస్ఏ ఎట్లా రాయాలి, మనం ఎట్లా ప్రజెంట్ చేయాలి, నా ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా అన్న. ఎవ్రీడే ½ అన్ అవర్ ఫోన్ చేసేసి ఎట్లా ఆన్సర్ చెప్పాలి, ఎట్లా చెప్తే ఎట్లా ఇంప్రెస్ అవుతారు, ఆయన చాలా బాగా చెప్పాడు. లాస్ట్ ఇయర్ నాకు గుర్తుంది, మెయిన్స్ రాసేటప్పుడు రూమ్ కి తీసుకెళ్లి మరి మీరున్నారు ఆన్సర్స్ ముందు రోజు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అదంతా నాకు గుర్తుంది. లాస్ట్ ఇయర్ ఉన్నారు కదా అప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా వచ్చి నేను ఆన్సర్ రాసి అది నాకు ప్రతి దాంట్లో ఉన్నా. అదొకటే కాదు, అది ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ప్రతి దాంట్లో నాకు ఏదైనా బాధ వచ్చినా అంటే మనకు రైట్ మెంటర్ ఉండాలన్న. అంటే మనకంటే ఏజ్లో 5-6 ఇయర్స్ పెద్ద ఏజ్లో అంటే చాలా లైఫ్ని చూసిన ఆయన అలాంటి మెంటర్ని పెట్టుకుంటే మనం ఎక్కడ మన ప్రిపరేషన్లో డీవేట్ అవ్వమన్న. మనం డీవేట్ అయినా వాళ్ళు చెప్తారు, అయ్యే నువ్వు ఇట్లా డీవేట్ అవుతున్నావు, నువ్వు ఇట్లా చదవట్లేదు, నువ్వు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు 2 రోజులు కరెక్ట్ కష్టపడ్డావు, ఇప్పుడు డివైడ్ అయిపోతున్నావు అని చెప్పి వాళ్ళు ప్రతి దాంట్లో మనకి చేస్తారన్న. ఇప్పుడు అదేదో ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్ లో సందీప్ అన్న లెక్క గణేష్ అన్న అంట. డెఫినెట్గా నీకే కాదు ప్రసాద్, మాకు కూడా గణేష్ అన్న చాలా విషయాలలో మంచి మెంటార్. ఓకే ఓకే అంటే చెప్పడం కానీ, ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ నాకు అన్న 8-9 ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను. ఎక్కడన్నా ఉన్నా అంటే ఎక్కడన్నా ఏదైనా తప్పు జరుగుతున్నా ఫోన్ చేసి శ్రీపాల్ ఇది ఇక్కడ మిస్ అవుతుంది చూడు, ఇక్కడ ఇది కరెక్ట్ వెళ్తుంది అంటే చెప్పడం అనేది, అది నిజంగా కూడా అది అలా ఒకరు ఉంటే డెఫినెట్గా మన పాత్ అనేది కొంచెం ఈజీ అవుతుంది వెళ్ళడం. అన్న నా జర్నీలో చాలా డౌన్సే ఉన్నాయి అన్న. నేను ఒక ఎగ్జామ్ కూడా అంటే నేను క్వాలిఫై అయిందంటే ఇది ఒక ఎగ్జామే అన్న. చాలా వరకు మెయిన్స్ పోవడము, లేకపోతే ఇంటర్వ్యూ పోవడము, లేకపోతే ప్రిలిమ్స్ పోవడము, చాలా అంటే అన్నీ మనకు డౌన్సే ఉన్నాయి. ఒకటే సక్సెస్ వచ్చింది మనకి. అంటే మన డౌన్స్లో మనతో ఎవరున్నారో వాళ్ళే మన నిజమైన ఫ్రెండ్స్, నిజమైన మెంటర్స్ అని నేను ఫీల్ అవుతా అన్న. డెఫినెట్లీ అసలు ఫెయిల్యూరే పెద్ద మెంటర్, అది నేర్పించేంత. అంటే సక్సెస్ కిక్ ఇస్తుందేమో, బట్ ఫెయిల్యూర్ మాత్రం డెఫినెట్ గా నేర్పిస్తుంది. అది ఎవరికైనా. అంటే దాన్ని అంటే ఫెయిల్యూర్ని చాలా మంది సక్సెస్ని డిఫైన్ చేశారు కానీ ఫెయిల్యూర్ని డిఫైన్ చేయలేము. ఎందుకంటే అదేదో మూవీలో చెప్పినప్పుడు సక్సెస్ హ్యాస్ కామాస్ ఫుల్ స్టాప్ ఉన్నట్టు ఫెయిల్యూర్ కూడా నిజంగా కామాసే ఉంటాయి. ఫెయిల్యూర్కి ఫుల్ స్టాప్ ఉండదు. అంటే ఇప్పుడు చిన్నప్పుడు పడ్డాం, లేసాం, మళ్ళీ నడిచాం, స్కూల్కి వెళ్ళాం, స్కూల్లో తక్కువ మార్క్స్ వస్తాయి, సెక్షన్లో తక్కువ మార్క్స్. నేను చెప్తా ఏంటంటే ఫెయిల్యూర్ ఇస్ యువర్ రియల్ ఫ్రెండ్ అన్న. ఎప్పుడు మన పక్కనే ఉంటుంది. ఫెయిల్ పాస్ ఎప్పుడో పాస్ అవుతాం అన్న, అంటే ఎప్పుడో సక్సెస్ వస్తాం. అవును, ఫెయిల్యూర్ నీకు నేర్పిస్తుంది ప్రతి దానికి. అంటే ఇక్కడ అయింది, ఇక్కడ తప్పైంది, అక్కడ తప్పైంది, ఇక్కడ నేర్చుకో, అక్కడ కరెక్ట్ చేసుకో అని ఎప్పుడు మన పక్కనే ఉంటుంది అన్నది. రీషేప్ చేస్తూనే ఉంటుంది పక్కా, డెఫినెట్గా అన్న. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రసాద్, అంటే నేను చూసిన పిల్లలు కానీ చాలామంది, నువ్వు ఫెయిల్ అవ్వచ్చు ఎగ్జామ్కి, బట్ ఫినాన్షియల్లీ స్ట్రెస్ అవ్వకూడదు. డెఫినెట్గా అన్న. ఇది చాలా మందికి అంటే ఏంటంటే ఫినాన్షియల్లీ స్ట్రెస్, మెంటల్లీ స్ట్రెస్ అన్న. అంటే నేను చాలా మందికి మనీ ఉంటాయి అన్న, కానీ మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నాడు. అవును, అది కూడా ఒక ఆస్పెక్ట్ అన్న. అది చెప్తాను నేను. బట్ ఫినాన్షియల్లీ స్ట్రెస్ అనేది ఎందుకంటున్నా అంటే అంటే మెంటల్లీ స్ట్రెస్ ఉన్నోడికి డబ్బులు ఉన్నప్పుడు ఎక్కడో ఒక ఫ్రెండో మెంటారో లేదంటే వెళ్ళాకన్నా దాని నుంచి రిలీవ్ అవ్వడానికి ఈజీ అవుతుంది ఒక టైం తర్వాత. బట్ ఇక్కడ ఈ యూట్యూబ్లు చూసో లేదంటే ఇన్స్టాగ్రామ్లో చూసో ఇంకోటి చూసో అంటే ఈ సక్సెస్ స్టోరీలు చూసేసి
డబ్బు ఉన్నా లేకపోయినా అప్పు తెచ్చి ప్రిపేర్ అయ్యే వాళ్ళని చాలామందిని చూశాను నేను అది డిగ్రీ అయిపోయిన పిల్లోడికి అది చాలా పెద్ద డేంజరస్ యాక్టివిటీ అనేది నేను అనుకుంటా. ఎందుకంటే నీకు డిగ్రీ అయిపోయింది, పేరెంట్స్ దగ్గర లేదంటే అప్పు తెచ్చుకోకుండా పార్ట్ టైం జాబో లేదంటే ఫుల్ టైం జాబో చూసుకొని ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే వాడికి వాడి ఫ్యామిలీకి ఫినాన్షియల్ స్ట్రెస్ అనేది ఉండదు. అవునన్నా. వన్స్ ఇద్దరికి ఫినాన్షియల్ స్ట్రెస్ లేదంటే ప్రిపరేషన్లో మెంటల్ స్ట్రెస్ ఉండదు. అవునన్నా. సో ఇలా మిస్ అవుతుంది అంటే నీ ఫ్రెండ్స్ని చూసే ఉంటావు. అంటే ఇప్పుడు నేను చెప్తా అన్న, ఇప్పుడు నాకు 256 ర్యాంక్ వచ్చిందన్న. అవును, ఇప్పుడు 256 ర్యాంక్ వచ్చిన ముందు రోజు వేరేది నాది, 256 వచ్చిన ర్యాంక్ వచ్చిన తర్వాత రోజు వేరు. Absolutely. అంటే నాకు చాలా మంది ఫోన్ చేయడం, చాలా మంది మాట్లాడడం, చాలా మంది మెసేజ్ చేయడం. నాకు లిటరల్గా 2-3 డేస్ నా ఫోన్ అసలు ఆఫ్లో లేదన్న. అవును, ఎవరో వాళ్ళు ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం అదే ఉండే అన్న. కానీ ముందు ఎలా ఉండే అంటే నా లైఫ్ అంటే మన్ని పట్టించుకుంటే వాడు ఉండడు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నీకు ఏదో ఒక సక్సెస్ వస్తేనే నేను నీకు చూస్తా, అరే పలానా ప్రసాద్ ఉన్నాడు, పలానా వీళ్ళు ఉన్నారు, ఎక్స్ ఉన్నారు, వై ఉన్నారు చెప్తారు. కానీ ముందు ఎలా ఉన్నావు అది నీ నిజమైన వే ఆఫ్ లివింగ్ అన్న. వాస్తవం. అప్పుడు నువ్వు ఫైనాన్షియల్గా ఎట్లా ఉన్నావు అది నువ్వు చూసుకోవాలి. అవును, లేకపోతే నువ్వు ఫైనాన్షియల్ స్టెబుల్, ఇప్పుడు ర్యాంక్ రాకపోతే నువ్వు ఫైనాన్షియల్ స్టెబిలైజర్ ఉండవా అది కూడా ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు చెప్తారు కదా, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిల్ ఈజ్ అన్ ఆర్ఫన్ అన్న. అవును, సేమ్ అది అప్లికబుల్ అన్న. కానీ 99.9% స్టూడెంట్స్ అందరూ 256 ముందు ఉంటారు అన్న. అంటే చాలా మందికి ర్యాంక్ రాకపోవడము, చాలా మంది ఫెయిల్ అయిపోవడం, అంటే వాళ్ళు నిజమైన స్ట్రగుల్ అనేది అక్కడ ఉంటుంది అన్న. నీకు ఆఫ్టర్ ర్యాంక్ వచ్చిన తర్వాత నీకు డబ్బులు వస్తాయి, నీకు ఫేమ్ వస్తుంది, నీకు అన్నీ వస్తాయి అన్న. ఏం కావాలంటే అది వస్తాయి. కానీ ర్యాంక్ రాకముందు ఏం రావన్న. ఆ టైంలో నువ్వు ఎవడైతే నిలబడతాడో వాడు ఎక్కడైనా లైఫ్లో ఎక్కడైనా నిలబడతాడు అన్న. ర్యాంక్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్, బట్ ర్యాంక్ కాకుండా ఇక్కడ చాలా ఉంది. ఎందుకంటే అన్న చాలా మంది హైలీ టాలెంటెడ్ పర్సన్స్, అంటే ఎట్లా అంటే వాడిని ఏది అడిగినా చెప్తాడు. అండర్ ద సన్ ఏం ఇరాన్లో ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ చెప్తాడు. కానీ వాడికి ర్యాంక్ రాదు. అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ వాడు దేని పనికిరావడం కాదు కదా. కొంతమంది లక్ ఫేవర్ ఉంటుంది, వాడు ఇటు సైడ్ పడతాడు. లక్ ఫేవర్ కాక వాడు ఇటు సైడ్ ఉంటాడు అంతే. అవును, అంటే ఇది ఇక్కడ యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండే. ఇప్పుడు నువ్వు అన్నట్టు వాడు అండర్ ద సన్ ఏదైనా చెప్పేటోడు ఆడు మంచి రీసెర్చ్ స్కాలర్ అవ్వచ్చు. అవునన్నా. లేదంటే ఈవెన్ ఇందాక చెప్పినట్టు మీడియా హౌస్ లోకి వెళ్తే మంచి జర్నలిస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే అంత డీప్ రీసెర్చ్ ఉన్నాడు, వాడు ఎక్కడో అక్కడ క్లిక్ అవుతాడు. అంటే ఇదే ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న పొలిటీషియన్స్ కూడా తక్కువ ఉన్నారు అన్న. ఇప్పుడు 200% మన అశోనవర్లో మస్తు మంది పెద్ద పొలిటీషియన్స్ అవ్వగలుగుతారు. అంత నాలెడ్జ్ ఉందన్న వాస్తవం. సీరియస్లీ అంటే పొలిటీషియన్సే కాదు, సొసైటీ పైన చాలా ఇంపాక్ట్ చూపించే పొలిటీషియన్స్ అవుతారు. ఎందుకంటే ఒక్క ఎగ్జామ్కి ఇంత కష్టపడి అన్నీ వదిలేసి, ఎందుకంటే ఈవెన్ ఐఐటిఎన్స్ కానీ లేదంటే ఇప్పుడు మనకు 21 yearsలో సంపాదించడానికి చాలా స్కోప్ ఉంది. స్టిల్ అన్నీ సాక్రిఫైస్ చేసి ఫ్రెండ్స్ అని లేదంటే కాలేజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్స్ అని అందరినీ సాక్రిఫైస్ చేసి, సో ఇక్కడ దీనికోసమే అంటే నాకు ఒక్క గోల్ ఉంది, ఆ గోల్ని ఎట్లయినా నేను ఫినిష్ చేయాలనేది ఇంతవరకు ఉంటుండ్రంటే వాళ్ళు ఇంకా లైఫ్లో అన్నట్టు పొలిటీషియన్స్గా వాళ్ళు రాగలిగితే ఇంకా చాలా పెద్ద అన్న. ఇక్కడ నేను ఒకటి మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చాలా మందికి వేరే ఏదో ఐఏఎస్ రాకపోతే సరే వెళ్ళను కూడా ఐఏఎస్కి వచ్చి ఐఏఎస్ చేయడానికి వచ్చినా, ఐపీఎస్ చేయడానికి వచ్చినా వెళ్ళను కూడా అన్న. కానీ రాలేదనుకో వాడు బయటికి వెళ్ళడానికి కూడా భయపడతాడు అన్న. ఇది ఏంటంటే సొసైటీ అలా మొత్తం ఫ్రేమ్ చేసిందన్న మనల్ని. అంటే వీడు దేని పనికిరాడురా, లేకపోతే వీడికి కొట్టలేదురా, ఐఏఎస్ కొట్టలేదురా, ఐపీఎస్ కొట్టలేదురా అని చెప్పేది కూడా చాలా మంది ఉంటారు అన్న. కానీ వీడు కొట్టలేడు కానీ వేరే దాంట్లో ఎక్సెల్ అవుతాడు అని చూసేటోళ్ళు చాలా. అంటే వాళ్ళని అంటే దే ఆర్ మోర్ దాన్, అంటే క్రిమినల్స్ కంటే వాళ్ళని దారుణంగా చూస్తున్నారు అన్న బయట. అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఏమవుతుంది అన్న. ఒక ఎగ్జామ్ రాకపోతే లైఫ్ ఉండదా? నువ్వు బయట నువ్వు కొట్టలేదా, నీకు రాలేదా, నువ్వు ఎన్ని అటెంప్ట్స్ రాసినావు, ఎన్నిసార్లు ఫెయిల్ అయినావు, అదే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా చూస్తున్నావు. కానీ వాడు ఎన్ని నైట్స్ పడుకోలేదు, ఎన్నిసార్లు ఏడ్చుంటాడు, ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడు, ఎంతమందికి ఆన్సర్ చెప్పుంటాడు, ఎన్ని ఆన్సర్స్ రాసి ఉంటాడు, ఎన్ని పెన్స్ అయిపోయి ఉంటాయి. అంటే ఇది అన్నీ చూడాలన్న సొసైటీ. అంటే ప్రసాద్, మీ ఇప్పుడు ఫ్యామిలీ అంటే నువ్వు ఇంత స్ట్రెస్ చూసావు, ఇన్ని ఫెయిల్యూర్స్ చూసావు, ఇప్పుడు సక్సెస్ వచ్చింది, బట్ నువ్వు స్ట్రగుల్ అవుతున్న పీరియడ్లో అంటే పేరెంట్స్ ఏ విధంగా హెల్ప్ అయింది, ఎస్పెషల్లీ ఫ్యామిలీ నీ వెనక ఎట్లుంది అన్న? ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్న, నేను చెప్దాం అనుకుంటున్నా. ఎట్లంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా పేరెంట్స్ ఏదో కష్టపడి ఏదో చేసి డబ్బులు పెడతారన్న, డబ్బులు పెడతారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు పెడుతున్నారు డబ్బులు, 1,00,000 2 లక్షలు అంటే అలా సాయంత్రం కట్టేస్తున్నారు. కానీ అది కాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వు మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఇస్తున్నావు. యాజ్ ఎ పేరెంట్గా నువ్వు నీ పిల్లోడిని మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఇస్తున్నావు.
ఇప్పుడు ఫర్ నా కేసులో చూద్దామన్నా, ఇప్పుడు నేను 2021 నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, యూపీఎస్సీ ప్రిపరేషన్. నాకు 22 ఇయర్స్ ఉన్నప్పుడు, అప్పుడు నుండి ఇప్పుడు నాకు 26 ఇయర్స్ అన్న, దగ్గర 4 to 5 ఇయర్స్. నేను ఈ రాసిన ప్రతి ఎగ్జామ్ ఫెయిల్ అయినా అన్న. అంటే డిఫరెంట్ ఒకసారి ప్రిలిమ్స్లో ఫెయిల్ అయినా, ఒకసారి మెయిన్స్లో ఫెయిల్ అయినా, ఒకసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా, డిఫరెంట్ స్టేజ్లో ఫెయిల్ అయినా. కానీ ప్రతిసారి ఫెయిల్ అయినా ప్రతిసారి నా ఫస్ట్ ఫోన్ కాల్ మా డాడీకే పోతుంది అన్న. ఎందుకంటే రిజల్ట్ చూస్తా, అన్న డాడీ ప్రిలిమ్స్ రాలే, డాడీ మెయిన్స్లో పోయింది, డాడీ ఇంటర్వ్యూలో 7 మార్క్స్తో పోయింది. అంటే మా డాడీ వచ్చే మాట ఏంది తెలుసా, సరే రాలేదురా ఏమవుతుంది ఇప్పుడు, తిను మంచిగా, ఏం బాధపడకు, నీకేందిరా నువ్వు పక్కా కొడతావు. నేను ప్రతిసారి అన్న ఇది నాకు హై మోటివేషన్ ఇస్తుంది అన్న నాకు. అంటే నువ్వు పక్కా కొడతావు, నేను చిన్నప్పుడు చూస్తున్నా నేను. అంటే ఈ కాన్ఫిడెన్స్ అనేది నువ్వు డబ్బులతో పాటు ఇది కూడా ఇవ్వాలన్నా. నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయితే నువ్వు ఏం చదువుతున్నావురా, బయట తిరుగుతున్నావా, అంటే బయట టైం వేస్ట్ చేస్తున్నావా, అట్లా అంటే ఇంకా వాడు నిజంగా వాడు చదివితే వాడు ఇంకా డిమోటివేట్ అవుతాడు. మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. లాస్ట్ టైం నేను రిజల్ట్స్ వచ్చే 1 వీక్ ముందు బాగా కొంచెం లోలో ఉన్నాను నేను. అయితే అక్కడ కూర్చొని ఆలోచిస్తుంటే నా మమ్మీ మా డాడీ ఇద్దరు వచ్చారన్న. వచ్చి ఏంద్రా ఆలోచిస్తున్నావు అంటే, ఏమో డాడీ రిజల్ట్స్ వస్తున్నాయి, ప్రిలిమ్స్ రిజల్ట్ ఉంది, ఇంకా సిఏపిఎఫ్ రిజల్ట్ కూడా ఉంది, చాలా ఇయర్స్ టైం పెట్టా కదా, ఎందుకు బాధ అనిపిస్తుంది డాడీ అని చెప్పిన. అయితే ఏమైద్దిరా పోతే ఏమైద్దిరా, నువ్వు ఒక బాక్స్ నేను ఒక బాక్స్ కట్టుకుంటాం, మన పొలంలో పోయి పని చేసుకుంటాం, అంతకంటే ఏమవుతుంది, నువ్వు బాధపడకరా అంటే. అంటే ఏంటంటే అమ్మ ఎట్లయినా కొట్టాలరా బాబు అని ఫీలింగ్ వస్తుంది మనకి. అంటే ఆ ఒక్క స్టేట్మెంట్ వాస్తవం ప్రసాద్. ఎందుకంటే నువ్వు ఏం చేసినా వీఆర్ దేర్ అనే సపోర్ట్ ఉన్నప్పుడు చాలా అన్న. అసలు నాకైతే చిన్నప్పటి నుండి ఏ ఇబ్బంది రాలేదన్న పేరెంట్స్ నుండి, ఫైనాన్షియల్ కానీ లేకపోతే నాకు మెంటల్గా కానీ. అంటే నా దృష్టిని నేను అనుకోవాలన్నా యాక్చువల్గా. నన్ను ఎక్కడ వాళ్ళు డిగ్రేడ్ చేయడం కానీ, ఎప్పుడు నా పిల్లోడు తోపు, నా పిల్లోడు ఇది, నా పిల్లోడు అదని మా డాడీ అంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు తను ఇది అంటే చేయట్లేదు, చదవట్లేదు ఎప్పుడు అనలేదన్న. తగ్గింది నాకు కంపేర్ చేసేటోళ్ళ పక్కన వాళ్ళతో ఎప్పుడైనా ఎప్పుడు చేయరు నన్ను కంపేర్. ఎందుకంటే నేనే మా కొడుకే టాప్ అని మా డాడీ ఫీలింగ్ అన్న. అది అట్లా అనుకుంటారు మా మమ్మీ కానీ మా డాడీ కానీ. మా మమ్మీ అయితే నేను స్టడీ హాల్ నుండి నైట్ 1కి 2కి వస్తా అన్న, ఆ టైంలో లేచి కూడా తను ఏదో ఒకటి వండి పెట్టేది, నాకు బాగా ఆకలేసేది ఆ టైంలో. నేను మొత్తం నా ప్రిపరేషన్ చాలా వరకు ఖమ్మంలో చేశాను అన్న, అక్కడ స్టడీ హాల్లో దగ్గరలో చేశా. నేను చదువుకుని వచ్చేలోపు నైట్ 12, 1 అట్లా అయ్యేదన్న. ఆ టైంలో కూడా మమ్మీ నాకు ఆకలి అవుతుందంటే ఆ టైంలో లేచి పెడుతుంది అన్న. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వాళ్ళకి ఇచ్చారన్న. యాజ్ ఎ చైల్డ్ మనం కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే మనం ట్రై చేయాలి, డెఫినెట్గా ట్రై చేయాలి మాత్రం చెప్తా. పక్కా కొట్టాలి, పక్కా ర్యాంక్ చేయాలని కాదు, ట్రై చేయాలి, 100% ట్రై చేయాలి. ఒకరికి వస్తుంది, ఒకరికి రాదు, మన ఎఫర్ట్ 100% పెట్టాలన్న. అది నేను చెప్తాను. అంటే ప్రసాద్, ఈ ప్రిపరేషన్లో ఓన్లీ అంటే 24 గంటల్లో ఒక దాదాపు 12-13 గంటలు బుక్సే పట్టుకోవాలా, ఇంకా ఎక్స్ట్రా కరికులం ఏదైనా బిల్డ్ చేసుకోవచ్చా? లైక్ అంటే స్పోర్ట్స్ కానీ, లేదంటే ఇంకా వేరే అయినా రైటింగ్ స్కిల్స్ ఏమన్నా ఉన్నా అటు సైడ్ కానీ, పోయిటరీ కానీ, ఇంకేమన్నా అంటే ఎక్స్ట్రా కరికులం ఉంటే అది దీనికి ఏదైనా హెల్ప్ అవుతుందా ప్రిపరేషన్కి? అన్న యాక్చువల్గా నేను 21, 22, 23 ఈ 3 ఇయర్స్ నేను గ్రౌండ్ ముఖం చూడలేదన్న. ఓకే. ఆ 3 ఇయర్స్ నేను ఒక ఎగ్జామ్ పాస్ కాలేదు. ఓకే, నిజమన్నా, నేను గ్రౌండ్ ముఖం చూడలేదు, ఒక ఎగ్జామ్ కూడా పాస్ కాలేదు. నేను 2023లో అనుకున్నా ఎగ్జామ్ పాస్ అవ్వట్లేదు, ఇటు ఆడడానికి కూడా పోవట్లేదు, ఏంద్రా బాబు అట్లీస్ట్ గ్రౌండ్కి వెళ్దాం అనే ఫీలింగ్ వచ్చిందన్న నాకు. నేను సాయంత్రం 5 అయితే బుక్స్ మూసేసి గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాను 2023, 24 ఆ టైంలో. ఎవ్రీడే క్రికెట్ ఆడడం కానీ, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడడం కానీ, మా ఫ్రెండ్స్ ఆ లోకల్లో ఎవ్రీడే అన్న. నువ్వు 1 గంట చదవకపోయినా కానీ గ్రౌండ్కి అయితే పక్క ఇన్ టైం 5 o'clock అంటే 5 o'clockకి గ్రౌండ్లో ఉండాల్సిందే. ఇప్పటికి 5 o'clock గ్రౌండ్కి వెళ్తాను నేను. అప్పుడు ఎప్పుడైతే వెళ్ళడం స్టార్ట్ చేశానో మనకి మన ఆలోచనలు లేకపోతే మనం స్ట్రెస్ రిలీఫ్ అనేది మొత్తం చాలా తగ్గిపోయింది అన్న. అంటే స్ట్రెస్ అనేది చాలా తగ్గిపోద్ది అన్న గేమ్స్ ఆడితే, మెంటల్లీ రిలాక్స్. దాని తర్వాతకి నేను రాసిన ప్రతి ఎగ్జామ్ క్వాలిఫై అవుతాను. అంటే లాస్ట్ స్టేజ్లో పోతుంది కానీ ప్రతి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం స్టార్ట్ చేశా. ఎందుకంటే నువ్వు బ్యాటింగ్ చేసినంత సేపు, బౌలింగ్ చేసినంత సేపు, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడినంత సేపు నువ్వు ఈ ప్రపంచంలో ఉండవు. అంటే ఈ ప్రిపరేషన్ ప్రపంచంలో ఉండవు. ఎగ్జామ్ రాయాలి, లేకపోతే నెక్స్ట్ టెస్ట్ ఉంటుంది, ఈ ప్రిపరేషన్ ఉండవు. నువ్వు నెక్స్ట్ బాల్ 6 కొట్టాలా, నెక్స్ట్ బాల్ 4 కొట్టాలా, ఆ మూమెంట్లో ఉంటావు. దానివల్ల ఏంటంటే నీ ప్రెజర్ మొత్తం తగ్గిపోద్ది అన్న, 2-0 వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు 7 o'clock మంచిగా స్నానం చేస్తావు, తింటావు, పోయి ప్రశాంతంగా 11-12 దాకా చదువుకుంటావు. మెంటల్లీ చాలా రిలాక్స్ అవుతుంది అన్న. బాగా నాకైతే బాగా హెల్ప్ అయింది. నేనైతే గ్రౌండ్కి వెళ్ళడం చాలా బెటర్ నా ఫీలింగ్ అన్నమాట, నా పర్సనల్ ఒపీనియన్. ఏదో ఒకటి నీకు వచ్చిన గేము ఏదో ఒకటి ఆడు, అది బెటర్ అన్న. స్క్రీన్ టైం ఎంత ఉంటుంది జనరల్గా? రీల్స్ చూస్తూ ఉంటావా అన్న? చూడనని మాత్రం చెప్పను అన్న. యాక్చువల్ ఎట్లా అంటే ఒక్కోసారి
మన ప్రిపరేషన్ మోడ్ కొంచెం తగ్గిపోద్ది అన్న. ఆ టైంలో ఏం చేస్తా అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటా, కొన్ని రోజులు వాడతా, అంటే రీల్స్ చూడడం అట్లా వాడతా. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకే అనిపిస్తుంది ఎందుకురా టైం వేస్ట్ చేస్తున్నాం చదువుకో అనిపిస్తుంది. అప్పుడు అది ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు నువ్వు అన్ఇన్స్టాల్ చేసేయాలన్న, అది నీ చేతిలో ఉంటుంది. రిమూవ్ చేసేయాలి యాప్, ఇక దానికి చూడొద్దు. మళ్ళీ ఫైన్ అంటే నీకు మళ్ళీ గుర్తొస్తుంది, అప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకో, చూడు 2-3 days చూడు, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేయన్న. నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటా, నేను ఫోన్కి దూరంగా ఉంటా అంటే నేనైతే లేనన్నా. నేను జనరల్గా అయితే అది చెప్తా అన్న. ఇప్పుడు అంటే జనరల్గా మనం ఎక్కువ లో ఫేజ్లో ఉన్నప్పుడు మనల్ని ఫుల్గా బూస్ట్ చేసేది మాత్రం ఫ్రెండ్స్. అది అంటే నిజంగా అందరం ఒప్పుకోవాల్సిందే. ఏం కాదు మామ చల్తా అనే టైప్లో మనల్ని చాలా లైట్ మోడ్లోకి తీసుకొచ్చేస్తారు వాళ్ళు. సో అట్లా నువ్వు ఫెయిల్యూర్ చూసిన ప్రతిసారి అంటే నిన్ను ఫ్రెండ్స్ ఎవరైతే బూస్ట్ చేసుకుంటూ వచ్చారో అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళ ఫ్యాక్టరీ కానీ నీ పైన ఎలా పడింది? అంటే నీ సక్సెస్కి అది ఎట్లా హెల్ప్ అయింది? యాక్చువల్గా చెప్పాలంటే నా ఫ్రెండ్స్ అందరు నాకంటే 2-3 years పెద్దోళ్ళే అన్న. ఇప్పుడు నేను 2019 నా డిగ్రీ ఎప్పుడైతే అయిపోయిందో, నేను ఎప్పుడైతే గణేష్ అన్న రూమ్లో జాయిన్ అయ్యానో అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ 2 years 3 years నాకంటే సీనియర్స్. వాళ్ళు ఆల్రెడీ యూపీఎస్సీ జర్నీ చాలా చూసున్నారు. అట్లా వాళ్ళు మోర్ దాన్ ఏ బ్రదర్ కానీ మోర్ దాన్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు నాకు మా రమేష్ అన్న కానీ, మా కోటి అన్న కానీ, మా నితిన్ కానీ, వీళ్ళందరూ చాలా మంది నా ప్రిపరేషన్లో చాలా మేజర్ రోల్ ఉందన్న వాళ్ళది. అంటే 2019-20 ఆ టైంలో వాళ్ళు నాకంటే 2-3 years పెద్ద, కానీ వాళ్ళు ఎప్పుడు అలా బిహేవ్ చేయరు. వీడి దగ్గర టాలెంట్ ఉంది అంటే వీళ్ళు ప్రతిదానికి బ్యాక్ చేసేటోళ్ళు, లేకపోతే ప్రతిదానికి యూ కెన్ డూ సంథింగ్, లేకపోతే ఇట్లా కాదు ఇది కాదు అది, సినిమాకి వెళ్దాం, తినడానికి వెళ్దాం అని వాళ్ళు ప్రతిదానికి అన్న. ఇప్పుడు నేను 2022లో రవి అన్న అని, నారాయణ అన్న అని వాళ్ళ రూమ్ కూడా షేర్ చేసుకున్నా అన్న. వాళ్ళు కూడా నాకంటే పెద్ద. వాళ్ళు ఇప్పుడు సీజీఎల్ డిపార్ట్మెంట్లో ఎస్ఎస్సి సీజీఎల్ ఉంటుంది, దాంట్లో డిఫెన్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు మా ఖమ్మంలో ఉన్న ఫ్రెండ్స్ కానీ అందరూ నాకు అందరు పెద్దోళ్ళే నా దగ్గర. నా ఏజ్ కంటే 2-3 years పెద్దే అందరూ. ఎందుకంటే నేను వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కారణం ఏంటంటే వాళ్ళు మనకంటే ఎక్కువ లైఫ్ చూసుంటారు. వాళ్ళు ముందే మనకు చెప్తారు ఏది తప్పు ఏది రైట్ అని చెప్పి. వాస్తవం. సో నా సజెషన్ ఏంటంటే నువ్వు ఎల్డర్స్తో ఫ్రెండ్షిప్ చేయి. ఇప్పుడు నువ్వు కూడా నాకు లైక్ ఫ్రెండ్ అన్న, ఇది ప్రసాద్ అది ప్రసాద్ అని చెప్తావు, ఎట్లుండాలి ప్రసాద్ అని చెప్తావు. ఇప్పుడు మన సేమ్ పీర్ గ్రూప్తో ఫ్రెండ్షిప్ చేసాం అనుకున్నా అక్కడ ఈగో క్లాషెస్ వస్తాయి. నువ్వు చెప్పడం ఏందిరా, లేకపోతే నువ్వు చెప్పే పని నేను చేయడం ఏందిరా అని ఆ ఈగో క్లాష్ వల్ల మనకి అట్మాస్ఫియర్ అనేది డిస్టర్బ్ అవుతుంది అన్న. నువ్వు ఎప్పుడైతే పెద్దోళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావో వాళ్ళు ఒక మాట తిట్టినా బై మిస్టేక్ నువ్వు పడతావు. సరే నువ్వు ఒక మాట అన్నా చిన్నోళ్ళే అని వాళ్ళు ఊరుకుంటారు. సో అట్మాస్ఫియర్ మొత్తం బాగుంటుంది. నాకు ఇప్పటిదాకా ఎవరితో ఏ గొడవ ఉండదు అన్న. వాస్తవం. అంటే జనరల్లీ మెన్ గ్రూప్ అనేది అంటే ఫ్రెండ్షిప్ గ్రూప్ అనేది ఏజ్తో ఎప్పుడు సంబంధం ఉండదు. ఏజ్తో కాదన్న, సిచ్యువేషన్స్తో సంబంధం ఉంటుంది, బ్యాక్గ్రౌండ్తో సంబంధం ఉంటుంది. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ అయ్యారో అది చాలా ఇంపార్టెంట్. అసలు అంటే మరి మిగిలిన చోట ఎట్లుందో తెలియదు కానీ మన అశోక్ నగర్లో మాత్రం ఈవెన్ ఎవరిని క్యాస్ట్ అడగడం కూడా నేను చూడలేదు ఇప్పుడు. క్యాస్టో లేదా రీజియనో నీ రిలీజియనో నీకు సంబంధమే లేదు. అరే ఎన్ని అటెంప్ట్లు రాసినావు, నీది అయిందా కాలేదా, అంతే ఆప్షన్లు ఏంటి అంటే మనది చెప్పాలంటే అశోక్ నగర్లో ఉన్న ఆస్పిరెంట్స్ అందరిది ఒకటే కులం. నేను ఫీల్ అయ్యేదైతే ఇక్కడ నిజంగా ఏ డిస్కషన్ ఇండియా ఇక్కడే ఉంటది. నీకు క్యాస్ట్ తో పని లేదు, నీకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తో పని లేదు, నువ్వు ఏం చేసినావు పని లేదు, ఎక్కడ వచ్చినా పని లేదు, నువ్వు ఏం రాస్తున్నావు, ఏం చదువుతున్నావు, ఎటు పోదాం, సాయంత్రం ఎక్కడ చదువుకుందాం, ఏ టెస్ట్ రాసినావు. అవును, వాడికి ఎన్ని డబ్బులు అన్నీ ఉండని అదే చాయ్ బండ్లో చాయ్ తాగాలి, అదే బావర్చిలో బిర్యానీ తినాలి, వాడికి ఎన్నెన్ని ఉన్నాయి. అది అసలు ఇక్కడ ఆ క్వశ్చనే రాదు నిజంగా. అంటే ఇక్కడ డెఫినెట్లీ అది ఎన్లైటన్ చేస్తుంది, బట్ రైట్ పీపుల్ ని మాత్రం మనకు అది చాలా ఇంపార్టెంట్ అన్న. నీ ప్రిపరేషన్ ఎప్పుడు డివేట్ అవ్వద్దన్న, అది నీ పక్కన మనుషులే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్న. నా ప్రిపరేషన్ ఎప్పుడు డివేట్ అవ్వలేదన్న. వాళ్ళు డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నా, నా ఫ్రెండ్స్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నా, ఎప్పుడు నువ్వు చేయలేవు, నువ్వు వచ్చేయి, మేము వెళ్ళిపోయినాం కదా, నువ్వు వచ్చేయి, నువ్వు వేరే చేసుకో అని ఎప్పుడు చెప్పలేదన్న. నువ్వు చేస్తావు, నువ్వు ఇంత టైం ఇచ్చావు, నువ్వు ఇంత కష్టపడ్డావు, నువ్వు లాస్ట్ దాకా వచ్చావు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నారన్న. నేను ఒకరోజు వాళ్ళకి ఫోన్ చేసి ఏడ్చిన రోజు కూడా ఉన్నాయన్న, కానీ ఎప్పుడు వాళ్ళు నన్ను డిగ్రేడ్ చేసి ఎప్పుడు చేయలేదన్న. నాకు ఇంకా సపోర్ట్ ఇచ్చే ఒక బేస్ లాగా ఉంటారు. యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు నా ర్యాంక్ ని వాళ్ళ ర్యాంక్ లా ఫీల్ అవుతున్నారు. అరే అట్లీస్ట్ మన గ్రూప్ నుండి ఒకరికి వచ్చింది అనే ఫీలింగ్ వాళ్ళకి ఇప్పుడు ఉందన్న. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మనకు అనిపిస్తుంది ప్రసాద్, మనకి ఎప్పుడు ఎవరు ఉండనేది
ఇప్పుడు అంటే నువ్వు నీకు రిజల్ట్ వచ్చింది కూడా తెలియదు, అవునన్నా. ఫోన్ చేసి షేర్ చేసుకున్నావు అన్న ర్యాంక్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనతో ఎవరు ఎలా ఉన్నారనే దాన్ని బట్టి మనకు కూడా ఇప్పుడు గణేష్ అన్న అయినా ఇప్పుడు నేను ఏదన్నా ఉన్నా వెంటనే గణేష్ అన్నకి చేస్తాం, సేమ్ నువ్వు అట్లే గణేష్ అన్నకి చేస్తాం. అది నిజంగా ఆ సపోర్ట్ అయితే మనకు డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ స్ట్రెస్ అంతా వెళ్ళిపోవడానికి అదే ముఖ్య కారణం ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు అన్ని డేస్ ఒకలా ఉంటుంది అంటే మనం దాదాపు స్ట్రెస్గా ఉంటాం, ఎంత లేదని చెప్పినా ఎంత ఉన్నా కూడా. బట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఒక మూమెంట్ ఉంటుంది కదా, అంటే అంత ఏదో బ్రెయిన్ నుంచి దిగిపోయినట్టు, ఏదో స్ట్రెస్ ఆ బ్యాగేజ్ అంతా వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది కదా. అసలు ఎగ్జాక్ట్ నీ ఫీలింగ్ ఏంటి ప్రసాద్ రిజల్ట్ డే రోజు? అన్న యాక్చువల్గా చాలా డిఫరెంట్ స్టోరీ అన్న అది. ఆ రిజల్ట్ డే ఎట్లుంటుందంటే యాక్చువల్గా నేను రిజల్ట్ రాక 3-4 months నుండి ఆంజనేయ స్వామిని అంటే మొక్కడం స్టార్ట్ చేశాను. ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ సాటర్డే గుడికి వెళ్ళేట్టున్నాను నేను. ఇది కూడా నాకు అలవాటు చేసింది మా ఫ్రెండ్ రాహుల్ ఉంటాడు అన్న, తను హైకోర్టు అడ్వకేట్. తను అరే నువ్వు ఆంజనేయ స్వామిని మొక్కురా, నేను మొక్కుతున్నా, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని తను చెప్పాడన్న. సో నేను ఎప్పుడు గుడికి వెళ్ళినన్నా నేను వాడు నాకు తీసుకెళ్ళి అక్కడ మొక్కిచ్చిండన్న. అట్లా 3-4 months అలా కంటిన్యూ అవుతుందన్న. అయితే మన ఫైనల్ రిజల్ట్ ఈరోజు రిజల్ట్స్ అని చెప్పారన్న, 13th June అనుకుంటా. ఆ రోజు నాకు రిజల్ట్స్ వచ్చాయి. ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాను నేను, ఎవరు లేరు అన్నట్టు నా దగ్గర, నా చుట్టుపక్కల నేను ఒక్కడే ఉన్నా. నేను గణేష్ అన్నకు ఫోన్ చేశా, ఇక మనకి థెరపీ ఆయనేగా, వచ్చినా రాకపోయినా థెరపీ ఆయనే మనకి. వస్తే ఎంజాయ్ చేస్తాడు, రాకపోతే బాధని డైవర్ట్ చేస్తాడు, తగ్గిస్తాడు. అయితే యాక్చువల్ నా దగ్గర డబ్బులు లేవన్న ఆ రోజు గణేష్ అన్న కూడా డబ్బులు లేవు. నన్ను చింటూ అని పిలుస్తాడు అన్న. చింటూ ఏంది మరి ఈరోజు రిజల్ట్స్ కదా అన్నాడు. అవును నా రిజల్ట్స్ చాలా లోగుంది అంటే, సరే మరి బయట తిరుగుదామా అని అన్నాడు అన్న. అయితే సరే తిరుగుదాం అన్న. అయితే అన్న ఏమన్నా అంటే, సర్లే నీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, కానీ బయట వద్దులే కానీ అశోక్ నగర్లో తిరుగుదాం అన్నాడు అన్న. అశోక్ నగర్లో తిరుగుదాం, మా దగ్గర డబ్బులు లేవు కదా అంటే, అశోక్ నగర్ కొంచెం తిరిగినాం, అట్లా చేసినాం. ఆ మధ్యాహ్నం లంచ్ అయిందని లంచ్ చేసినాం. లంచ్ చేసి సరే కొంచెం పడుకుందాం, నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు కదా, కొంచెం పడుకుందాం అని చెప్పిండు అన్న. సరే పడుకుందాం అని చెప్పి ఆయన మొత్తం బెడ్ మొత్తం వేసేసాడు, రెడీగా ఉన్నాం అన్న. నేను అన్నకి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయినా. అన్న పడుకున్నాడు, నేను లేచి బయటికి వెళ్ళిపోయినాను పడుకోకుండా. ఆయన లేచి నన్ను వెతుకుతున్నాడు అంట. నేనేం చేశా, నాకు భయం వేసి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి స్నానం చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న హనుమాన్ గుడికి వెళ్ళిపోయినా అన్న. 3:30కి వెళ్ళిపోయినా, 3:34 ఆ టైంకి వెళ్ళిపోయినా. అన్నేమో వెతుకుతుంటూ నాకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అంటే ఐ మీన్ చాలా ఇయర్స్ నుండి మనం ప్రిపరేషన్ ఉన్నాం కదా. సో ఇది ఒక మూమెంట్, ఇది రాకపోతే మళ్ళీ బ్యాక్ టు జీరో, అదే చాలా మైండ్లో ఉండే. సో నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఫోన్ రూమ్లో పడేసి గుడికి పోయి కూర్చున్నా. నేను గుడికి వెళ్ళినా కూడా ఎవరికి తెలియదు. నాకు గణేష్ అన్న ఫోన్ చేస్తుండు, వెతుకుతుండు, వీడు ఎడిపోయిండు, వీడు రిజల్ట్స్ అంటుండు, సాయంత్రం వీడు ఎటు వెళ్ళిపోయిండు అని అనుకుంటుండ అన్న. ఆ రోజు ఫ్రైడే అన్న, 3:34కి గుడికి వెళ్తే ఆ రోజు గుడికి అడుగుతారంట. గుడికి అడిగితే ఎవరు రానియరు, గుడికి అడుగుతారని. ఆంటీ అన్నది, బాబు 5:30కి ఓపెన్ చేస్తాం గుడి, నువ్వు వెళ్ళిపో బాబు ఇక్కడి 5:30కి రా అని చెప్పింది. నేను 4కి వెళ్ళిపోయినా. అయితే లేదమ్మా నేను ఇక్కడే ఉంటా అని చెప్పా. నా భయం ఏంటంటే నీ గుడికి వచ్చి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోతే మళ్ళీ పైన దేవుడు ఏమో ఇబ్బంది పెడతారా, లేకపోతే మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయిన రిజల్ట్ ఆపుతారా, ఆ భయం ఎక్కువ ఉండే అన్న నాకు. అంటే నేను ఎక్కువ నమ్మడం స్టార్ట్ చేసిన, అంటే మన పాజిటివ్ థింగ్స్ అని నమ్మడం స్టార్ట్ చేశాను. అయితే అమ్మ నేను వెళ్ళలే అమ్మ, ఇక్కడే ఉంటా, నాకేం పని లేదు, నేను 5:30 దాకా ఇక్కడే ఉంటా, మీరు ఓపెన్ చేసినప్పుడు లోపలికి వస్తా అని చెప్పి ఆ రోడ్డు మీద నిల్చున్నా అన్న. 3-4 నుండి 5:30 ఆ దాకా, 5:20 ఆ దాకా రోడ్డు మీద నిల్చున్నా. ఆంటీ నన్ను నాకెళ్ళి చూస్తుంది, గుడికి అడుగుతుంది, నన్ను మాత్రం లోపల రానియట్లే. అది అంతే నిల్చున్నా. 5:10 అయింది, 5:15 అయింది. ఆంటీ వచ్చి, ఏంటి బాబు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా, చదువుకోలేదా నువ్వు, నీ ఇబ్బంది వల్ల నేనే 10 నిమిషాలు ముందే తీస్తున్నా అని డోర్ తీసిందన్న 5:15కి. అమ్మాయి అనుకుని లోపలికి వెళ్ళిన అన్న. అమ్మాయి తీసింది కదా, మొక్కున్నా, స్వామి ఎట్లయినా రావాలి, నాకు రిజల్ట్ పాజిటివ్గా రావాలని చెప్పి మొక్కున్నా. మొక్కుని అట్లా కూర్చున్నా, 5:30-6 దాకా కూర్చున్నా. కూర్చున్న తర్వాతకి రిజల్ట్స్ వస్తే 6:30కి వస్తాయి, లేకపోతే 7 లోపు వస్తాయి. 7 లోపు రాలేదనుకో నెక్స్ట్ మళ్ళీ మండే. అది 6 అయింది, గుడి నుండి బయటకు వచ్చిన అన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు, గంట ఉంది, ఏం చేయాలి, మళ్ళీ రూమ్కి వెళ్తే ఫోన్ చేయాలి, వస్తే రిజల్ట్ బాధ అని చెప్పి ఏం చేసిన అంటే డైరెక్ట్ స్టేడియంకి వెళ్ళినాను, ఎన్టీఆర్ స్టేడియంకి వాకింగ్ చేద్దామని చెప్పి. అక్కడ లక్కీగా ఏంటంటే మన వినయాన్ని కలిసి అన్న. మన వినయాన్ని కలిసి ఏం చింటూ ఇక్కడ ఉన్నావు అంటే, అన్న జస్ట్ వాకింగ్ వచ్చానంటే, సరే రారా మన ఇద్దరం వాకింగ్ చేద్దాం అని చెప్పి 1 hour అన్న అన్ని స్టోరీస్ చెప్పుకుంటా తిరిగినాం. 6:50కి అట్లా అయిందన్న. సరే అన్న వెళ్తా అని చెప్పి అన్నకి వచ్చిన రూమ్. వినయ్ నా దగ్గరికి వచ్చిండు, ఇక్కడ ఉన్నప్పుడే కాల్ వచ్చింది. రూమ్కి వచ్చిన, రూమ్కి వచ్చి ఫోన్ ఓపెన్ చేశాను అన్న, రిజల్ట్ అన్న. ఫోన్ అట్లా ఆన్ చేసా, చూస్తే పీడిఎఫ్ వచ్చింది అప్పుడే.
ఓకే. విత్ ఇన్ 1 minute. పీడిఎఫ్ వస్తే పీడిఎఫ్ ఓపెన్ చేయడానికి భయం అన్న. నిజం షివరింగ్ చెప్పాలంటే వస్తది. నా లైఫ్లో అంత భయం ఎప్పుడు పడలేదన్న. ఓకే. ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయం పడలేదన్న. ఆ టైంలో మాత్రం బాగా షివరింగ్ వచ్చిందన్న. నా హార్ట్ బీట్ నాకే వినబడుతుంది. ఓకే. అంటే ర్యాంక్ వస్తే ఒకలాగా, ర్యాంక్ రాకపోతే ఇంకోలాగా. అవును. మన కష్టం మన సుఖం ఎవరు చూడరు అన్న, ర్యాంకే చూస్తారు. అవును. సో నేనేం చేసిన అంటే నాకు డైరెక్ట్ నా నెంబర్ కొట్టడం కూడా భయం వేసిందన్న. ఒక్కొక్క నేమ్ సెట్ చేసుకుంటూ పోయినా, నా నేమ్ ఉంటుందా, నా నేమ్ ఉంటుందా, మొత్తం 5-15 మెంబర్స్ నేమ్స్ ఉండే అన్న. అవును. సో చూసుకో 100 అయిపోయింది, 150 అయిపోయింది, 200 అయిపోయింది, నా నేమ్ లేదు. నా హార్ట్ బీట్ మొత్తం పెరిగిపోతుంది. ఎందుకంటే ఇంకా 300 ఉన్నాయి. అవును. 256 అని వచ్చిందన్న. 256 బాణోత్ లక్ష్మీ వరప్రసాద్. అప్పటికి కన్ఫర్మేషన్ లేదన్న. అది ఇంకోటి రూల్ నెంబర్ చూసుకున్నా, అంటే వేరే ఒకటి పేరు ఉందేమో, నా పేరు కాదేమో. 10011610. ఓకే. అప్పుడు ఓకే మనం 256 ర్యాంక్ ఈజ్ అవర్స్. ఆ రోజు అన్న లిటరల్గా నా కళ్ళలో నీళ్ళు ఆగలేదన్న. లిటరల్గా అంటే నేను పెద్ద సాధించానా చిన్న సాధించానా పక్కన పెడితే లిటరల్గా నా 5 years జర్నీ నాకు గుర్తొచ్చిందన్న. ఎమ్మంటే మా డాడీకి ఫోన్ చేసిన, డాడీ 256 ర్యాంక్ వచ్చింది, ఇలా రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్తే ఆ రోజు కొంచెం మనస్ఫూర్తిగా ఏడ్చినాను. ఆ రోజు నేనైతే ఒక 2 minutes మనస్ఫూర్తిగా ఏడ్చిన. తర్వాతకి గణేష్ అన్నకు ఫోన్ చేయడం, మా బాబాయ్కి ఫోన్ చేయడం, అందరు మా ఊర్లో అందరు హ్యాపీ అన్న. అంటే మా ఊర్లో యూపీఎస్సీ లెవెల్ జాబ్ కొట్టింది నేను ఒక్కడే అన్న. ఫస్ట్ పర్సన్ ఇంత పెద్ద జాబ్ కొట్టింది నేను ఒక్కడే. సో వాళ్ళందరూ హ్యాపీ అన్న. ఇప్పుడు నా ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే మా డాడీ అనుకున్న గోల్ నేను దగ్గర దాకా రీచ్ అయ్యాను అన్న. అంటే తను ఏంటంటే తన పిల్లల్ని మంచి పొజిషన్లో ఉండాలి. నేను చదువుకోలేదు, మా మమ్మీ మా డాడీ చదువుకోలేదు అన్న. మేము చదువుకోలేదు, వాళ్ళు మంచి చదువుకోవాలి అని చెప్పి 15 years బ్యాక్ మేము ఖమ్మం వచ్చినాం అన్న. అంటే అక్కడ ఇల్లు తీసుకున్నాం, చిన్న ఇల్లు తీసుకున్నాం. ఆ టైం నుండి మా అక్క కానీ, మా చెల్లి కానీ, నేను కానీ మేము ఒకటే ఎజెండా మీద ఉన్నాం అన్న. చదువుకున్నాం, కొద్ది గొప్ప సెటిల్ అయినాం అన్న లైఫ్లో. దానికి నేను ప్రౌడ్ అన్న. నేను ఆ రోజు నాకు ప్రౌడ్ సన్ అనే నాకు ఫీలింగ్ వచ్చింది అట్లీస్ట్ ఆ ఒక్కరోజు. అదన్న. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు రిజల్ట్స్ వచ్చిన 2 days తర్వాతకి ఫాదర్స్ డే అన్న. ఓకే. ఫాదర్స్ డే ఆ రోజు నాకు మా ఊర్లో చిన్న సన్మానం అట్లా సభ పెట్టారన్న, చిన్న సన్మానం చేశారు. ఆ రోజు ఫాదర్స్ డే. ఆ రోజు సాయంత్రం మా డాడీ చెప్పాను, దిస్ ఇస్ ద ఫాదర్స్ గిఫ్ట్ ఐఎమ్ గివింగ్ టు యూ అని. సూపర్. అది మా థ్యాంక్ యూ బేటా అని చెప్పారు. సో అంటే చిన్న చిన్న మూమెంట్స్ అన్న, మన ఈ చిన్న చిన్న మూమెంట్స్ మనకు లాస్ట్ దాకా ఉంటాయి. అంటే ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి అది కరెక్ట్. ఇంకా మనం వాళ్ళకి ఇచ్చింది ఏం లేదన్న. వాళ్ళే మనకి డబ్బులు, వాళ్ళే మనకి బట్టలు, వాళ్ళే మనకి అన్ని వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు సక్సెస్ మనదే, బట్ హ్యాపీ వాళ్ళది. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందరూ హ్యాపీ అన్న, మా ఊర్లో మా దాంట్లో అందరు హ్యాపీ అన్న. సో ఇది సిఏపిఎఫ్ ఫస్ట్ అండ్ కమాండెంట్ స్టోరీ. వెరీ సూన్ ఐపీఎస్ స్టోరీ వినాలనుకుంటున్నాను ప్రసాద్. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ దీనికి కూడా బిగ్ కంగ్రాట్స్. సో ఇంకా బాగా వర్క్ చేయి. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మనం కూర్చుందాం మళ్ళీ. డెఫినెట్గా అది ఐపీఎస్తో కూర్చోబోతున్నాను. డెఫినెట్గా ఆల్ ద బెస్ట్ ప్రసాద్. థ్యాంక్ యూ.